భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ పార్టీయే గద్దె ఎక్కేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా కార్యవర్గ సమావేశం ఇందులో మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఎలా ప్రధాని చేయాలి, మన పార్టీ విధి విధానాలు ఏంటి అని అవన్నీ ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా యువమోర్చా భారతదేశంలో కీలకమైన మన యువతనే, ఈ తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ యువతనే కీలకం. కాబట్టి మనం ఈ రానున్న ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మనం చాలా కష్టపడి మనం ముందున్నాయి రెండు ఒకటి జగిత్యాల నియోజకవర్గం చెల్లి మన ముదిగంటి రవీంద్రన్నను అసెంబ్లీకి పంపాలి, ఇక్కడ నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్కి పంపే విధంగా మనం ఇంకో 3 నెలలు కష్టపడితే మనకు చాలా భవిష్యత్తు ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క నా తోటి కార్యకర్తలందరికీ అన్ని ముఖ్య విషయాలు అన్నీ 27కు అమరవీరుల సంస్కరణ సభ ఉంటుంది. ప్రతి సంవత్సరం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా అందరూ కష్టపడి చేస్తే బాగుంటుందని చెప్పి అదే ఉద్దేశంతో మీ అందరి గురించి మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా విజయోత్సవాలు చేసుకున్నది అందరికీ తెలుసు. అదే ఉద్దేశంతో పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గారు, రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు మన యొక్క వాణి వినిపించి తెలంగాణ ప్రజల కష్ట సుఖాలను చర్చించి మన తెలంగాణను మనకు సాధించి పెట్టేంత వరకు వాళ్ళు పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ మహోన్నతమైనటువంటి పాత్ర వహించి మన తెలంగాణను మనకు వచ్చే విధంగా చూసినటువంటి అరుణ్ జైట్లీ గారికి, సుష్మా స్వరాజ్ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, ముఖ్యంగా ఈ రాష్ట్రం లోపల రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజులలో దేశం లోపల పెను మార్పులు జరగబోతున్నవి. గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెసు అన్ని కుంభకోణాల్లో కూరుకుపోయిన సంగతి ప్రజలకు తెలుసు. అదేవిధంగా అసమర్థమైనటువంటి పాలన, సగం మంది మంత్రులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి సగం మంది మంత్రుల మీద కేసులు ఉన్నవి, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి రోజుల లోపల సమర్థమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి, సమర్థమైనటువంటి పరిపాలన తీసుకురావాలని చెప్పి యువకులు ముఖ్యంగా కోరుకుంటారు. కాబట్టి ఈ యువతను ప్రోత్సహించేటువంటి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా చూడాలని చెప్పి మనం నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేస్తే కంటిన్యూగా 25 సంవత్సరాలు ఎట్లయితే గుజరాత్లో పరిపాలన జరుగుతుందో భారతీయ జనతా పార్టీది, ఇక్కడ కూడా గత 25-30 ఏళ్ళ దాకా కూడా మన పరిపాలన సాగుద్ది. భారతదేశాన్ని ఔన్నత్యాన్ని పెంచడానికి మనం తోడ్పడాలని చెప్పి కార్యకర్తలను మరొకసారి కోరుతూ నాకు ఈ అవకాశం ప్రకారం తెలంగాణ మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తానని మొదటి నుండి చెప్తూ వచ్చాం. ఒకవేళ మీరు పెట్టినట్టయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తెలంగాణ బిల్లు 100 రోజులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజకీయ లబ్ధి కోసం చిట్ట చివరిగా 2004 నుండి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత, అనేక మంది బలిదానమైన తర్వాత తెలంగాణ కోసం రాజకీయ లబ్ధి కోసం చివరిగా పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సమయంలో, ఇంకో 5 రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయనేటువంటి సందర్భంలో హడావిడిగా బిల్లు పెట్టి కేవలం రాజకీయమైన లబ్ధి తెలంగాణ ప్రాంతంలో వస్తుందనే ఉద్దేశంతో పెట్టినప్పటికీ ఏదైతే మనం మాట ఇచ్చామో అదే మాట ప్రకారం పార్లమెంటులో కావచ్చు, రాజ్యసభ దానికి ఆ యొక్క బిల్లుకు మనం మద్దతు ఇచ్చాం. ఈరోజు ప్రజలందరికీ, ఒక రాష్ట్ర ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలే కాదు, దేశం మొత్తం కూడా ప్రజలందరికీ తెలుసు మన మద్దతుతో మాత్రమే తెలంగాణ
మీరందరూ పూర్తి సమయాన్ని కేటాయించి మన యొక్క ప్రభుత్వాన్ని, మన యొక్క భారతీయ జనతా పార్టీ జెండాను అసెంబ్లీలో ఎగిరేయవలసిందిగా నేను మీ అందరికి మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేలాగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయాలన్నీ కూడా దృష్టి పెట్టుకొని, భవిష్యత్తు మనదే, ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, భవిష్యత్తు మనదైన విషయాన్ని మనము విశ్వాసంతో, నమ్మకంతో పనిచేసి ఆ యొక్క బాధ్యతను మీరు నెరవేర్చాల్సిందిగా మీ అందరికి కూడా విన్నవించుకుంటూ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా శనివారం స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద పాత్రికేయుల ఆధ్వర్యంలో తెలంగాణ కోసం అమరులైన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థి యువకుల ఆత్మత్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అమరులైన కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధించాం తెలంగాణ సాధించాం. అలాగే స్వాతంత్ర సమరయోధులకు ఎలా ప్రశంసనలో గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి కుటుంబాలకు తెలంగాణ గవర్నమెంట్ ఆర్థిక సాయం అందించాలని అమరవీరులైన విద్యార్థులకు ఈ విజయం అంకితం చేస్తున్నాం. ఈరోజు జగిత్యాల ప్రెస్ పక్షాన వారికి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులందరికీ కృతజ్ఞతాభివందనాలు. తెలంగాణ అమరుల త్యాగాలతో ఎంతోమంది ప్రాణాలు బలిదానం అయ్యాక మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారందరి కోసం ఈరోజు జగిత్యాల ప్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ప్రాణత్యాగం చేసిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జగిత్యాల పాత్రికేయుల మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ కోసం 60 ఏళ్ళుగా సాగుతున్న పోరాటానికి ఫలితం లభించింది. 1969లో 369 మంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ పోరాటం సాగుతూనే ఉంది. మలి విడత పోరాటంలో దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణాలను తెలంగాణ కోసం పణంగా పెట్టారు. వారి ఆత్మలకు ఫలితం చేకూరే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాదాపు ఖరారైపోయింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ నిండు ప్రాణాలను బలిదానం చేసుకున్న అమరవీరులకు ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఇక తెలంగాణ వస్తుందని ఆశపడ్డ వారికి సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంత్రాలు, వారు అడ్డుకున్న తీరును నిరసిస్తూ మా చావుతోనైనా ఇక తెలంగాణ రావాలని మనసారా కోరుకొని ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరులు ఈరోజు లేకపోవడం బాధాకరం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి వంతు, వారి కృషి నిర్వచనీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకున్నప్పుడే వారి ఆత్మకు నిజమైన శాంతి లభిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో
అమరుల కుటుంబాలకు సముచిత స్థానం కల్పించాలని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని కోరుకుంటూ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఐసిడిఎస్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ హైదరాబాదులో నిర్వహించే ధర్నాలో ప్రతి అంగన్వాడీ ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని, తమ సమస్యలు తీరే వరకు సమ్మె ఆగదని అన్నారు. ఒకవేళ రాష్ట్రపతి పాలననే వస్తుంది అనేటువంటి సమాచారం మనకి టీవీ ప్రెస్ ద్వారా వచ్చినట్టయితే మాత్రము మన యొక్క అసెంబ్లీ కార్యక్రమాన్ని మాత్రం వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు మాత్రం సెక్టార్ బాధ్యతలు మీరు ఇన్ఫర్మేషన్ అడగాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అనుమానం అందులో అవసరమే లేదు. డైరెక్ట్ అందరం కూడా ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్లాల్సిన జిల్లా అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళడమే. ఇక అదేవిధంగా మనం ఆల్రెడీ సమ్మె మాది కొనసాగుతుంది అని చెప్పేసి అనేసి నిన్ననే మన వాళ్ళందరూ రాష్ట్ర నాయకత్వం వెళ్ళేసేసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆల్రెడీ అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించమని చెప్పేసి అనేసి వేయడం జరిగింది. ఈ రోజు మనం మన యొక్క జిల్లా కమిటీ నుండి కూడా మనం ప్రెస్ నోట్ ఇస్తున్నాము. ఇదే ప్రతిరోజు చేసినటువంటి కార్యక్రమాల మాదిరిగా ఈ రోజు కూడా అందరము ప్రాజెక్టు ఆఫీసుల ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్ని సిడిపిఓలకి మనము మన యొక్క సమ్మె కొనసాగిస్తున్నామని చెప్పేసి అనేసి మనం మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. మనం ఏంటి అని అంటే నెల రోజులుగా పోరాడుతూ ఉన్నాము. ఈ పోరాటానికి ఖచ్చితంగా ఫలితం వచ్చేంత వరకు అందరం సిద్ధంగా ఉండాలని చెప్పేసి అనేసి, ఎందుకనంటే తెలుసు ప్రతి ఒక్కరికి ఎన్నో పరిస్థితులు ఎన్నో కష్టాలు ఉన్నాయి. అయినా కానీ కూడా ఏంటి అని అంటే ముందుకెళ్ళినాం కాబట్టి వెనక్కి వెయ్యొద్దు అనేటువంటి ఆలోచన కొద్ది మొత్తం మంది మనము చేయడం జరుగుతుంది. దీనికి మాత్రం అందరం ఉత్సాహంగా ఉండాలి, ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి అంటున్నాము. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకే పక్కనున్న ప్రాజెక్టు అది పక్కన బెల్లంలాగానే ఉన్నది. ఎందుకనంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే మనకు సంబంధించినటువంటి యూనియన్ కాదు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ ఏఐటీస్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అడగొద్దరులాగా వాళ్ళు ఎట్లా బాగా మంది ఉన్నారు కదా, వాళ్ళు కొట్లాడితే వచ్చిన తర్వాత మనం మంచిగా హాయిగా దండుకొని తిందామనేటువంటి తత్వంతో వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళని ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోవద్దు. వాళ్ళు కూడా ఆల్రెడీ చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ని 24వ డేట్కి 24 పని వేసుకున్నారు. తర్వాత మళ్ళీ 25 పని పోస్ట్ పోన్ చేసుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో మనకు సంబంధం లేదు. పక్కన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం అందరం ఏ విధంగా అయితే మనము రాష్ట్ర నిర్ణయానికి మనం కట్టుబడి ఉన్నామో ఆ విధంగానే సమాచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఏ చిన్న సమాచారం ప్రాజెక్ట్ సెక్టార్ లీడర్స్కి మనము సమాచారాన్ని. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రూపకర్త బేడెన్ పావెల్ జయంతి సందర్భంగా జవహర్ విద్యా మందిర్ స్కౌట్ విద్యార్థులు శనివారం భవని నివేదిత ఆశ్రమ విద్యార్థులకు ఆహార పదార్థాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా ఈ విధంగానే చూసినప్పటికీ పెద్ద విద్యార్థి మళ్ళీ ప్రాధాన్యత మన సమాజంకు కొంత వివరణ కూడా సహాయం కదా. ఫిబ్రవరి 22 స్కౌట్ బవెల్ పవన్ జన్మదినోత్సవం సందర్భంగా విద్యార్థులు తాము కొంత డబ్బును సేకరించి అది ఈ భవిని నివేదిత ఆశ్రమానికి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో సరుకులు 25 కిలోల బియ్యం, 3 కిలోల పప్పు, 3 కిలోల నూనె ఈ సామాగ్రిని అందించడం జరిగింది. ఇది ఈ ఆశ్రమ విద్యార్థులకు ఇంకా మంచి భవిష్యత్తు కల్పించాలని, ఈ విధంగా వాళ్ళు మంచిగా చదువుకొని అభివృద్ధి చెందాలని కోరుకోవడం జరుగుతుంది. మా పాఠశాలలో అంటే అంతకుముందు నుంచే స్కౌట్ నడుస్తుంది, కానీ 2009-10 సంవత్సరం నుంచి స్కౌట్లో
మరొక అడుగు ముందుకేస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ ఇంతకుముందు మీకు చెప్పినటువంటి విధంగానే గత సంవత్సరం కూడా ఆనంద నిలయం బాలబాలికలకు పట్టణంలోని పురాణిపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మరియు లక్ష్మీ గణపతి దేవాలయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణపతి పూజ ఏం చేయకుండా ఏమి చేయమన్నది మీకు అందరు తెలుసు, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. కానీ అయినా చేయలేదు. అయితే చేసేటప్పుడు ప్రతిరోజు కూడా మనం గణపతిని పూజ చేసి మన శరీరంలో ఉన్నట్టు మాలిన్యమే పెట్టదు. కొత్తది రావాలంటే బాధలు పోవాలి. కాబట్టి అలా పోయినప్పుడు మనకు ఆనందం హాయిగా ఉంటుంది. స్తోత్రాన్ని మీరు కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబంలో ఎవ్వరే కానీ ప్రతినిత్యం ఇలా చదువుకున్నట్లయితే మీ ఇంట్లో ఏమేమి సుఖ సౌఖ్యాలు ఉంటుందో దీనిలో ఫలశ్రుతి ఇస్తారు. సుముఖశ్చ ఏకదంతశ్చో కపిలో గజకన్నిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప భూమకేతుర్ గణాధ్యక్షో పాలచంద్రో గజారణ వక్రతుండ శూర్పకర్ణో హేరంబో స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటి ఇట్లా ఊగి ఊగి బట్టాలు కొట్టుకొని ఎట్లుంటుంది. కాబట్టి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతస్య నజాయతే. మాకు ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలని ఈ శ్లోకాన్ని మీ ఏగారి దగ్గర ఎవరైనా ఉన్నా కానీ లేకుంటే నీకు వచ్చినా కానీ ప్రతిరోజు స్మరించి ఉంటే మీ ఇంట్లో అది ఎట్లా ఉంటుందంటే శాంతి నిలయము, సౌభాగ్యకరంగా సుఖంగా ఉంటుంది. పరపర ఉంటే ఆ బట్టకు ఈ బట్ట కాదు, ఈ బట్టకు ఆ బట్ట. ఎప్పుడన్నా ఇంకో బట్ట మీరు పోయేటప్పుడు ఆ బట్టలు మారుతాయి. అలాగే మన కార్యక్రమాలు శుభప్రదంగా ఉండడానికి వరకు ఈ శ్లోకాన్ని అందరూ సరిపించుకోండి. నమ బలో విఘ్నేశ్వర భగవానికి హర నమ పార్వతీపదే శివ హర హర. అప్పుడప్పుడు మనము కొద్దిగా గొప్ప కాళ్ళు చేతులు ఆడించుకుంటే ఈ దెబ్బలు నొప్పులు వేస్తున్నాయి, ఒళ్ళంతా నొప్పులు వేసినాయి. కాబట్టి ఆ మంత్రం చేయండి.
Thank you.